హాయ్ గైస్, ఇప్పుడే కొరియన్ కనకరాజు నుంచి ట్రైలర్ వచ్చింది. వీళ్ళు అనౌన్స్మెంట్ ఇచ్చేస్తున్నారు 12 గంటల 7 నిమిషాలు ట్రైలర్ అని. అది కాస్త సేపు లేట్ చేస్తారని అసలు అనుకోలేదు. ఫస్ట్ అయితే ట్రైలర్ చూద్దాం, తర్వాత మాట్లాడేసుకుందాం. ఓకే, 3, 2, 1 స్టార్ట్. రక్తసిక్త పిశాచ కొరియన్ కనకరాజు దయ్యం ఆవాహయామి. కనకరాజు ఆవాహయామి. నాయనా, నువ్వు చెప్పినట్లే వచ్చి కూర్చున్నాడు నాయనా. మంత్రం చెప్పు. సత్యాన్న మాంత్రికుడా, యూవీ క్రియేషన్స్. మ్యూజిక్ ఎక్కడో కొడుతుంది సేనా. అవునరా, ఆ కియా కంపెనీలో పనిచేస్తుంది కదా, ఆ కొరియా వాళ్ళతో మాట్లాడి నేర్చుకుని ఉంటాను. అయితే బాగుంది డాక్టర్. ఏమలే కనుక సత్యపొద్దు వచ్చిందని మలయాళం మాట్లాడుతున్నావా? మలయాళం కాదురా, కొరియారా. ఏందో ఒకటి చెయ్యి. ఏందిరా చేసేది? నేను చెప్పేది దానికి అర్థమైతాను లేదు, అది చెప్పేది నాకు అర్థమైతాను లేదు. కమ్యూనికేషన్ గ్యాప్ రాపాయా. ఈ అవతారమేంద్రా, ఈ పచ్చబొట్లేంది, నా మీసమేది? ఇక్కడే బ్యాక్గ్రౌండ్స్ కూడా కొడుతుంది నాకు. భద్రంగా దాచిపెట్టినాను కనుక బుధవారం గోర్లు కూడా కత్తిరిస్తున్నాను. మీ సన్న మనోడు అనుకున్నాను సార్. ఎవడా నువ్వు? ఎవడ్రా వీడు బిగ్ బాస్ కంటెస్టెంట్ మరి ఇట్లా అడుగుతున్నాడు? 지금조차 나를 막을 수 없다고. 아니야, 이제 제발 그만해. మీకు దండ పప్ప స్వామి, కనీసం సబ్టైటిల్స్ అని ఏంటి రాలే? అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి సాక్షికి చెప్తాన్నా, వాడు నరకానికి పోకుండానే నరకం ఎట్లుంటుందో చూపిస్తా నా కొడుక్కే. I'll kill you. అయితే వాడికి కూడా తెలియాలి నేను ఎలాంటి వాడినో అని. ఒకే శరీరంలో ఇద్దరు కోపిష్ఠులుంటే ఇంకెన్ని కష్టాలు వస్తాయి ఏందో. ఈ షాట్ బాగుందా? కొరియా కొరియా కొంపతి చైనా మరిపోయా. చైనా చైనా కొరియానే కన్ఫర్మ్. ఆగస్ట్ అంతనా టీజర్ ఒకటే బాగా క్లియర్గా చెప్తా. స్టోరీ ఒక కొరియన్ దయ్యం హీరోని పట్టుకుంది, తర్వాత ఏమైనదని బేసిక్ స్టోరీ. అండ్ జస్ట్ ఈ లైన్ ఆలోచిస్తే స్మార్ట్ ఇంకా డబుల్ స్మార్ట్ ఉంటుంది చూడు, ఆ సినిమా అందరం మర్చిపోరనుకోండి. హీరో వీళ్ళను ఒకడవుతాడు. అండ్ కొంచెం అలాగ అనిపించింది, కానీ అక్కడ బ్రెయిన్లో చిప్పి పెడతారు కాబట్టి ఇందులో దయ్యం పెట్టారు. అండ్ ఐఎమ్ ఎక్సైటెడ్. అంటే నాకు మేర్లపాక్ గాంధీ గారి రైటింగ్ చాలా ఇష్టం. ఎక్స్ప్రెస్ రాజా కానీ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ కానీ చాలా ఇష్టం. ఇప్పుడు నవ్వుకుంటా. అండ్ హోప్ ఇది కూడా బాగుండాలి. ఇందులో కామెడీ వర్కౌట్ అయితే సినిమా చాలా బాగుంటుంది, లేదని మనం ఏం చేయలేం. అండ్ అంతా బాగానే ఉంది. ఒకటి మాత్రం చెప్తా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ నాకు మాత్రం బలంగా కొడుతుంది భయ్య. టీజర్ చూసినప్పుడు అలాగ అనిపించింది, ఇప్పుడు అలాగ అనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే ఎక్కడో అయినట్టు అనిపిస్తుంది తప్ప కొత్తగా ఏమి అనిపిస్తలేదు. మెయిన్లీ ఆ బ్లాక్ సూట్ వేసుకుని వరుణ్ తేజ్ గారు ఎప్పుడైతే ఎంటర్ అవుతారో అక్కడ మాత్రం ఓజీ సాంగ్ ఓజీ బీజియం గుర్తొస్తుంది, హేమరలక్ష్మి గారిది. ఏమో నాకు కొత్తగా పచ్చక ఇంకెంతసేపు అయ్యాన ట్యూన్లు. మెయిన్లీ నాకు టీజర్లో బాగా నచ్చింది అయితే లాస్ట్ షాట్, ఆ బ్లూ అండ్ గోల్డ్ రెండు కలిసి వస్తున్నాయి. ఆ ఫోర్స్ చాలా బాగుంది షాట్. అండ్ హోప్ సినిమా బాగుండాలి. ఆగస్ట్ 7 కాబట్టి మేర్లపాక్ గాంధీ గారు లాస్ట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అమ్మో ఆ సినిమాకి పోతాను. అండ్ ఇది కామెడీ బాగుంటుంది. ఇందులో కమెడియన్స్ సత్యాన్న ఉన్నారు. సత్యాన్న అంటే మ్యాక్సిమం నవ్వుకోవచ్చు. అండ్ వీటీవీ గణేష్ గారు, నాకు బీ సినిమా తప్ప ఏ సినిమా నచ్చదు. అండ్ హోప్ ఇందులో బాగుండాలి, మంచిగా ఉండాలి. అండ్ వరుణ్ తేజ్ అన్న మంచి కంబ్యాక్ అవ్వాలి. మట్కా కానీ గనీ కానీ అమ్మో అట్లా ఎందుకు అన్నం కానీ. అండ్ హోప్ దీంతో మంచి కంబ్యాక్ కావాలి. దీని తర్వాత సినిమా కూడా బాగుండాలి. మేర్లపాక్ గాంధీ గారు ఆయన కూడా మంచి కంబ్యాక్ అవ్వాలి. నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్ ఆయన. చూద్దాం ఏమవుద్దాం. హోప్ సినిమా బాగుండాలి. ఆగస్ట్ 7న
నన్ను ఎగ్జైట్ చేసి హ్యాపీగా నవ్వుతే చాలు, అంత మించి అక్కర్లేదు. నవ్వుకుంటే హ్యాపీ, లేదంటే మనం ఏం చేయలేం. అండ్ మీకు ట్రైలర్ అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఎలాంటి అప్డేట్ కావాలంటే వెంటనే మా సినిమా కబుర్లు సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ టంగమని కొట్టండి. అలాగే మా ఇన్స్టా పేజ్ నుండి ఫాలో అయిపోండి. ఓకే, థ్యాంక్ యూ.